సార్ సార్ దొంగతనం ఎలా జరిగిందో కనిపెట్టారా సార్? ఇంటరాగేషన్ పూర్తయింది, తొందరలోనే డబ్బు వెలికి తీస్తాం. సార్ నేను తీసేసాను సార్. ఇదిగోండి సార్, ఈ పనోడు పాతి పెట్టిన డబ్బు. అయ్యి బాబాయ్ నేను దొంగను కాదండి. మా అయ్యగారు పాతి పెట్టమంటేనే పాతి పెట్టానండి. నాకే పాప పుల్లు తెలియదండి. అది చిట్ ఫండ్ డబ్బు పోయిందని నాటకవాడి మొత్తం నొక్కేయాలని ప్లాన్ చేశాడు సార్. మొత్తానికి నేను చెప్పినట్టు నువ్వు అండర్ అరెస్ట్. ఇక నువ్వు ఉండలేదు, అండర్ అరెస్ట్ అంతే. అడగండి అయ్యా. మీరు ఆగండి సార్, ఎలా కనిపెట్టగలిగారు సార్? సింపుల్ అండి. ఏమండి, ఓ దొంగోడు పోలీసులకు దొరికితే అది పోలీసోడు గొప్పతనం కానే కాదండి, దొంగోడు చేతకంతనం. పన్నుడు డబ్బు సరిగ్గా పాతి పెట్టాడా లేదని చూసుకున్నాడు గానీ వాడి చేతులు సరిగ్గా కడుక్కున్నాడా లేదని చూసుకున్నాడా? లేదు. చూడండి, వీడు గోల్ నిండా సేమ్ అదే మట్టి. ఆయన టీవీ పెడితే నేరాలు ఘోరాలు, క్రైమ్ వాచ్, ఇలా ఎన్ని ప్రోగ్రాంలు మన కోసం. ఏ తప్పు చేస్తే ఎలా దొరికిపోతారో అందులో చూపిస్తున్నారుగా. అవి చూసుకోవడం నేర్చుకోపోతే దేనికైనా ఎక్స్పీరియన్స్ కావాలండి. సార్ మీడియా కోసం ఒక ఫోటో తీసుకోవడం దాన్నే ఉంది. మీరు తప్పుకోండి సార్.